ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ఏపీ రాజకీయాలకు గుండెకాయ లాంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరోసారి ఎన్నికల నగారా కంటే ముందే పునర్విభజన హడావుడి మొదలైపోయింది. అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయన్న కేంద్ర సంకేతాలతో జిల్లా రాజకీయ స్వరూపం పూర్తిగా మారిపోబోతుంది. తిరుపతి రూరల్ నుంచి నాయుడుపేట వరకు, కలికిరి నుంచి బంగారుపాళ్యం వరకు కొత్త నియోజకవర్గాల ఏర్పాటుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలతో జిల్లా రాజకీయ స్వరూపమే మారిపోబోతుంది. ప్రస్తుతం ఉన్న 14 అసెంబ్లీ స్థానాల సంఖ్య ఏకంగా 21కి పెరిగే అవకాశం ఉండడంతో రాజకీయ పార్టీల్లోనూ అభ్యర్థుల్లోనూ కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. 2004 వరకు ఉమ్మడి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండేవి. 2009 పునర్విభజనలో వాయల్పాడు, పుత్తూరు, వేపంజేరి నియోజకవర్గాలు రద్దు కాగా కొత్తగా గంగాధర, నెల్లూరు, పూతలపట్టు ఏర్పడ్డాయి. దీంతో సీట్ల సంఖ్య 14కి తగ్గింది. అయితే తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ సంఖ్య 21కి చేరుతుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఆవిర్భవించిన తిరుపతిలో జనాభా ప్రాతిపదికన భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో భాగంగా ఉన్న తిరుపతి రూరల్ మండలాన్ని విడదీసి కొత్త నియోజకవర్గంగా మార్చే అవకాశం ఉంది. ఇందులో రామచంద్రాపురం మండలాన్ని కూడా కలిపే అవకాశం ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య భారీగా ఉండడంతో రేణిగుంట కేంద్రంగా కొత్త సీటు ఏర్పాటుపై చర్చ జరుగుతుంది. గతంలో రద్దయిన పుత్తూరు కాన్స్టెన్సీ మళ్లీ తెరపైకి రానుంది. సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి నాయుడుపేటను విడదీసి కొత్త నియోజకవర్గం చేసే ఛాన్స్ ఉంది. సో పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం కేంద్రంగా కొత్త స్థానం ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీలేరు కాన్స్టెన్సీ నుంచి కలికిరి కేంద్రంగా మరో కొత్త నియోజకవర్గం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ స్థానాలతో పాటు ఉమ్మడి జిల్లాలో మరో లోక్సభ స్థానం కూడా పెరిగే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి 2 పార్లమెంట్ స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో కొత్తగా ఏర్పడే పార్లమెంట్ స్థానం జనరల్ కేటగిరీ అవుతుందన్న అంచనాలున్నాయి. దీంతో ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాల కీలక నేతలు ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. జిల్లాల విభజనతో ఇప్పటికే 3 ముక్కలైన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇప్పుడు నియోజకవర్గాల పెంపుతో పొలిటికల్ పవర్ హౌస్గా మారబోతుంది. సో ఈ మార్పులు మరి ఏ పార్టీకి కలిసి వస్తాయి, పాత నియోజకవర్గాల సరిహద్దులు ఎలా మారతాయి అన్నది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. 14 కాన్స్టెన్సీలు ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఆ సంఖ్య 21కి పెరిగే అవకాశం ఉంది. సో నిజంగా చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఇది. ఇప్పటికే తిరుపతి, చిత్తూరు 2 పార్లమెంట్ స్థానాలు కూడా ఎస్సీ రిజర్వ్డ్ కాగా ఇప్పుడు కొత్తగా ఏర్పాటవబోయే పార్లమెంట్ ఒకవేళ కనుక జనరల్ వచ్చిందంటే సో చాలామంది సోకాల్డ్ రెడ్డిలు ఎవరైతే పోటీ చేయడానికి రెడీగా ఉన్నారో సో వాళ్ళల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. ఇటు 12 నియోజకవర్గాలు అంటే మామూలు విషయం కాదు. జనాభా ప్రాతిపదికన చిత్తూరుని విభజిస్తే ఇటు పీలేరు నుంచి కలికిరి కాన్స్టెన్సీ అవుతుంది, అండ్ చంద్రగిరి నుంచి తిరుపతి రూరల్ మండలం బయటకు వస్తుంది. సో చాలా బంగారుపాళ్యం, ఇంకా వాజేడు, సో ఇటు నాయుడుపేట కాన్స్టెన్సీ ఏర్పడబోతుంది సూళ్లూరుపేట నుంచి బయటకు వచ్చి. సో ఇలాంటివి చాలా మార్పులు జరగబోతున్నాయి. 12 కాన్స్టెన్సీలు. నిజంగా ఎవరైతే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఇక మా కాన్స్టెన్సీకి సేవలు అందించి వాళ్ళు చేయాల్సిన సామాజిక సేవలని చేసిన తర్వాత చివరిగా వాళ్ళు జనరల్ కేటగిరీ నుంచి పోటీ చేయాలి, కానీ అక్కడ ఎస్సీ ఉంటారు. సో అలాంటి కాన్స్టెన్సీస్ కూడా మనం చూసాం ఏపీలో. సో ఇప్పుడు వాటికి మార్గదర్శి రాబోతుంది. సో ఇటు బైరెడ్డి, సిద్ధార్థ్ రెడ్డి లాంటి వాళ్ళు నాయకులు ఆ యొక్క కాన్స్టెన్సీకి ఎంత చేసినా సరే సుఖం లేకుండా పోతుందనే వాదన చాలా మందిలో వ్యక్తమవుతుంది. వైసీపీ గవర్నమెంట్లో మనం చాలామందిని చూసాం. నాయకుడు, అక్కడ ఉన్న నాయకుడు, కాన్స్టెన్సీలో ఉన్న నాయకుడు స్ట్రాంగ్గా ఉంటాడు, బట్ అక్కడ పోటీ చేయాల్సింది మాత్రం ఒక ఎస్సీ క్యాండిడేట్. సో అక్కడ కొన్ని క్లాషెస్ రావడం, వీళ్ళు డబ్బులు పెట్టడం, వాళ్ళు అధికారం అనుభవించడం, తర్వాత మాట పెరగడం, ఇలాంటివి మనం చూస్తూ వచ్చాం. మరి ఇలాంటి నేపథ్యంలో చిత్తూరులో జనాభా ప్రాతిపదికన ఇప్పుడు మరిన్ని సీట్లు రావడం నిజంగా హర్షణీయం అంటున్నారు. ఏపీ రాజకీయాలకు గుండెకాయ లాంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరోసారి ఎన్నికల నగారా కంటే ముందే పునర్విభజన హడావుడి మొదలైపోయింది. అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయన్న కేంద్ర సంకేతాలతో జిల్లా రాజకీయ స్వరూపం పూర్తిగా మారిపోబోతుంది. తిరుపతి రూరల్ నుంచి నాయుడుపేట వరకు, కలికిరి నుంచి బంగారుపాళ్యం వరకు కొత్త నియోజకవర్గాల ఏర్పాటుకు సంబంధించి
మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలతో జిల్లా రాజకీయ స్వరూపమే మారిపోబోతుంది. ప్రస్తుతం ఉన్న 14 అసెంబ్లీ స్థానాల సంఖ్య ఏకంగా 21కి పెరిగే అవకాశం ఉండడంతో రాజకీయ పార్టీల్లోనూ అభ్యర్థుల్లోనూ కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. 2004 వరకు ఉమ్మడి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండేవి. 2009 పునర్విభజనలో వాయల్పాడు, పుత్తూరు, వేపంజేరి నియోజకవర్గాలు రద్దు కాగా కొత్తగా గంగాధర, నెల్లూరు, పూతలపట్టు ఏర్పడ్డాయి. దీంతో సీట్ల సంఖ్య 14కి తగ్గింది. అయితే తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ సంఖ్య 21కి చేరుతుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఆవిర్భవించిన తిరుపతిలో జనాభా ప్రాతిపదికన భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో భాగంగా ఉన్న తిరుపతి రూరల్ మండలాన్ని విడదీసి కొత్త నియోజకవర్గంగా మార్చే అవకాశం ఉంది. ఇందులో రామచంద్రాపురం మండలాన్ని కూడా కలిపే అవకాశం ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య భారీగా ఉండడంతో రేణిగుంట కేంద్రంగా కొత్త సీటు ఏర్పాటుపై చర్చ జరుగుతుంది. గతంలో రద్దయిన పుత్తూరు కాన్స్టిట్యున్సీ మళ్లీ తెరపైకి రానుంది. సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి నాయుడుపేటను విడదీసి కొత్త నియోజకవర్గం చేసే ఛాన్స్ ఉంది. సో పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం కేంద్రంగా కొత్త స్థానం ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీలేరు కాన్స్టిట్యున్సీ నుంచి కలికిరి కేంద్రంగా మరో కొత్త నియోజకవర్గం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ స్థానాలతో పాటు ఉమ్మడి జిల్లాలో మరో లోక్సభ స్థానం కూడా పెరిగే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి 2 పార్లమెంట్ స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో కొత్తగా ఏర్పడే పార్లమెంట్ స్థానం జనరల్ కేటగిరీ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాల కీలక నేతలు ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. జిల్లాల విభజనతో ఇప్పటికే 3 ముక్కలైన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇప్పుడు నియోజకవర్గాల పెంపుతో పొలిటికల్ పవర్ హౌస్గా మారబోతుంది. సో ఈ మార్పులు మరి ఏ పార్టీకి కలిసి వస్తాయి, పాత నియోజకవర్గాల సరిహద్దులు ఎలా మారతాయి అన్నది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. 14 కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఆ సంఖ్య 21కి పెరిగే అవకాశం ఉంది. సో నిజంగా చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఇది. ఇప్పటికే తిరుపతి, చిత్తూరు 2 పార్లమెంట్ స్థానాలు కూడా ఎస్సీ రిజర్వ్డ్ కాగా ఇప్పుడు కొత్తగా ఏర్పాటవబోయే పార్లమెంట్ ఒకవేళ కనుక జనరల్ వచ్చిందంటే సో చాలామంది సో కాల్డ్ రెడ్డిలు ఎవరైతే పోటీ చేయడానికి రెడీగా ఉన్నారో సో వాళ్ళల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. ఇటు 12 నియోజకవర్గాలు అంటే మామూలు విషయం కాదు. జనాభా ప్రాతిపదికన చిత్తూరుని విభజిస్తే ఇటు పీలేరు నుంచి కలికిరి కాన్స్టిట్యున్సీ అవుతుంది అండ్ చంద్రగిరి నుంచి తిరుపతి రూరల్ మండలం బయటకు వస్తుంది. సో చాలా బంగారుపాళ్యం ఇంకా వాజేడు సో ఇటు నాయుడుపేట కాన్స్టిట్యున్సీ ఏర్పడబోతుంది సూళ్లూరుపేట నుంచి బయటకు వచ్చి. సో ఇలాంటివి చాలా మార్పులు జరగబోతున్నాయి. 12 కాన్స్టిట్యున్సీలు నిజంగా ఎవరైతే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఇక మా కాన్స్టిట్యున్సీకి సేవలు అందించి వాళ్ళు చేయాల్సిన సామాజిక సేవలని చేసిన తర్వాత చివరిగా వాళ్ళు జనరల్ కేటగిరీ నుంచి పోటీ చేయాలి, కానీ అక్కడ ఎస్సీ ఉంటారు. సో అలాంటి కాన్స్టిట్యున్సీస్ కూడా మనం చూసాం ఏపీలో. సో ఇప్పుడు వాటికి మార్గదర్శి రాబోతుంది. సో ఇటు బైరెడ్డి, సిద్ధార్థ్ రెడ్డి లాంటి వాళ్ళు నాయకులు ఆ యొక్క కాన్స్టిట్యున్సీకి ఎంత చేసినా సరే సుఖం లేకుండా పోతుందనే వాదన చాలా మందిలో వ్యక్తమవుతుంది. వైసీపీ గవర్నమెంట్లో మనం చాలా మందిని చూసాం. నాయకుడు అక్కడ ఉన్న నాయకుడు కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకుడు స్ట్రాంగ్గా ఉంటాడు, బట్ అక్కడ పోటీ చేయాల్సింది మాత్రం ఒక ఎస్సీ క్యాండిడేట్. సో అక్కడ కొన్ని క్లాషెస్ రావడం, వీళ్ళు డబ్బులు పెట్టడం, వాళ్ళు అధికారం అనుభవించడం, తర్వాత మాట పెరగడం ఇలాంటివి మనం చూస్తూ వచ్చాం. మరి ఇలాంటి నేపథ్యంలో చిత్తూరులో జనాభా ప్రాతిపదికన ఇప్పుడు మరిన్ని సీట్లు రావడం నిజంగా హర్షణీయం అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? చిత్తూరులో 14 నుంచి 21 నియోజకవర్గాలు పెరుగుదలపై మస్ట్గా కామెంట్ చేయండి.